లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలోని పిస్తా హౌస్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మంచి సేవ చేసే గుణమున్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. మల్కాజ్గిరిలో బీజేపీతోనే మనకు పోటీ అని, కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం పట్టుబట్టియాలి. మన రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపియాలి. భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్ అంటే, కౌన్సిలర్ అంటే, సర్పంచ్ అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్. అంతా అంటే బీఆర్ఎస్ అంతా కాబట్టి మనమందరం కూడా ఒక తాటి నుండి వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్లలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడద్దు. మనం భారీ మెజార్టీ గెలవమాత్రం. మన లక్ష్మణ చాలా మంచోడు. మొన్న కూడా చెప్తున్నాం, నాకంటే కూడా మంచోడు. నేను 10 ఏళ్ల సంఖ్య సేవ చేస్తాను. ఆయన 25 ఏళ్ల సంధి సంఘాల అన్నింటిలో కూడా సేవ చేస్తా ఉన్నాడు. బంగారం వచ్చి పేరుకు రాగిడి అయినా కానీ బంగారం వచ్చి లక్ష్మారెడ్డి అయినా. కాబట్టి మనం భారీ మెజార్టీ మనం పెద్ద ఎత్తున ఓట్లు తెప్పించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ పెద్ద సభ పెడుతున్న ఇక్కడ మండలం అయిపోయింది. మన లోపల కూడా ఒక సైనికుడు మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి అవసరం వచ్చింది. మనం తెలంగాణలో మన సిటీని, మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉన్నది. మనం వచ్చేస్తుందంటే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు కొనుక్కోకుండా మనమందరం కూడా అన్నా, అందరూ కూడా ధైర్యంగా నేనున్నా. వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. మీ అందరూ కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపాడుతా. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎమ్మటి నేను ఉంటాను కూడా. మీ అందరూ కూడా చెప్తున్నా. ఇప్పుడు టైం తక్కువది. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి. రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ ఎత్తున గెలిపియాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఎరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యానకూర తోటకి వెళ్ళినట్టుంటుంది. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మీ గొంతు మల్లారెడ్డి గ్రేట్ మామూలుగా లేదు. మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా నేను మన నల్గొండలో చూసిన ఆడపోతే మేము ఆడేదో మీటింగ్ పోయినాం. సార్ మీటింగ్ కూడా కేసీఆర్ గారు మీటింగ్ పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేంద్రాన్ని ఇక్కడికి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు. తిప్పలేరు, తొక్కుకున్నట్టు అన్నా. నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు. సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారి పెట్టిన అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు. నేను చూస్తా ఉన్నా. కష్టపడ్డా ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా తెలుసుకున్నాడు మల్లారెడ్డి. అట్లాంటి మల్లారెడ్డి గారు అక్కడ ఒక అధికారి, తెలుగు ఆయన పాపం గిరిధర్ గారు, ఆయన పట్టుకున్నాం. నేను ఆనాడు మంత్రిగా, నేను మా చీఫ్ సెక్రటరీ, ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారులు పట్టుకొని ఈ పైన ఎట్లా ఇయ్యారు, మీరన్న నెలగా ఎలక్షన్ టైంలో నువ్వు అవతల వాడు ఏంటంటే ఆయన పుణ్యమా, ఆయన దయా, గిరిధర్ గారి దయాని మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది. అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు. కానీ గమ్మత్తేంటి, రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు చెప్పుకునే బాబు. ఎందుకంటే నా నిలవ కూడా అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్తాను, నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన 100 రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, చెప్పుకున్నదనుకుంటే సిగ్గు ఇజ్జత్ మనం ఏదైనా ఉండాలి.
కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైల్ కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటే 2 నెలలు పడుతుంది. పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయి మధ్య ఎలక్షన్ చుట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల కొద్ది ఆలస్యమైంది. ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలేదు, మేము కూడా అనుకోలేదు, మేము ఓడిపోతాం. ఆయన కూడా అనుకోలేదు. అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు. చాలా మంది చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు, వేరే మన గెలిచేది ఉందా, పిక్కేది ఉందా, 2028-29 చూసుకుందాం కాంగ్రెస్ లో చాలా మంది చెప్పుకున్నాడు. కానీ అదృష్టం ఆయన బాగుంది. తంతే కారణం గుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి గుర్తులో పడ్డాడు. కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడ అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేనే తెచ్చిన అంటే నిన్న మొన్నగా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు. నిన్న మొన్న దాకా ప్రచారం చేసింది. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 10 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చినట్టు. రేవంత్ రెడ్డి ఒక మాట నిలబడు. నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే మేము లోపల దోస్తులు అంటే ఇయ్యాలనేమో బయటకు వచ్చి లేదు 10 ఏళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇయ్యలేదు, నేను పోయి మంచి మాటతో అడిగితే ఇచ్చిన అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. వాస్తవం నీ ఆత్మ కూడా తెలుసు. పోయిన గవర్నమెంట్ పని అయిపోయింది, నీకు మాత్రం కాగితం నీ చేతికి వచ్చింది. ఆ చేతికి వచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను రేవంత్ రెడ్డి గారి అబద్ధాల గురించి. మన గవర్నమెంట్ లో మనం 1,60,283 మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే అన్ని ఉద్యోగాలు. కానీ చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయింది. పిల్లలు సంజాయించుకున్నట్ల చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయింది. అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం, కానీ అందరికంటే గొప్పలు వాళ్ళతో మనం వెళ్ళినాం. అయ్యో ఏం ఉద్యోగాలు రాలని. కానీ ఇలా రేవంత్ రెడ్డి చూడు కథ, ఎల్బీ స్టేడియం మీటింగ్ పెడతాడు. ఇగో చూసావా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల అని చెప్పి డైలాగ్ కొడుతుంది. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని, ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, దాని ఫలితాలు నువ్విచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్తున్న బాపతు ఈ కాంగ్రెస్ నాయకులను మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాలు. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరం చర్యలు ఎండబట్టే కరెంటు కోసం మళ్ళా అర్ధరాత్రి బాయికాడ పోయి వండుకునే రోజులు మళ్ళా 30 ఎన్కటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి. తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు. అయినా రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు, చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏం చెప్పిండు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు. మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు. కానీ మనమే తప్పు చేసినాం. ఏం తప్పు చేసినాం, ప్రజలకు మనమే చక్కగా చెప్పాలి. మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలేదు. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్. దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్. 73% పెంచిండు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయారు. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు, కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు, మనదికు తిప్పుకోలేదు. రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరు చేయలేదు. రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, రైతు వేదికలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలేదు. కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనకి మలుపుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మళ్ళొకసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయద్దు. మన పోటీ మీరు మర్చిపోకండి. మన పోటీ కాంగ్రెస్ తో లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది. జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రతి క్రిస్టియన్ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి సిక్కు సోదరుడు, మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం, చెబుదాం వాళ్ళకు, అన్నా సెక్యులర్ పార్టీ, నిజమైన సెక్యులర్ పార్టీ ఇలా రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే. మనిషిని మంచిగా చూసే పార్టీ, మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలి. అదేవిధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి. జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు. జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలి.
కొట్లాడేటోళ్ళు కావాలి, మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్ లో అనే మాట పిల్లలు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దయచేసి రాబోయే 40 రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం మన ప్రభుత్వం పోయింది కరెక్టే, కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ ఒక రాగి లక్ష్మారెడ్డి గారు బీఫామి గారిని నిలబడతాడు, కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం, గల్లి గల్లి తిరుగుదాం, ఇంటింటికి పోదాం, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్ లో జరగకుండా చూసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. యాద పెట్టుకోండి, నేను చెప్తున్నా మళ్ళీ యాద పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఫస్ట్ జంపింగ్ చెప్పాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది, ఆయన ఏ పార్టీలో టికాన్ ఉన్నాడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూడదు. నేను ఇప్పటికీ 10-15 సార్లు అన్నాను, రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలో పోతావు పక్కా. ఒక్కసారి కూడా మాట్లాడతాడు, అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు, దీని మీద మాత్రం మాట్లాడాడు. కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు. మీరు చూస్తున్నారు ఏమంటున్నాడు, కొడుకల్లా చేతుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కత్తిరిస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటున్నాడు. పేగులు తీసి మెడలేసుకున్నాడు ఏంటి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలేసుకుని తిరుగుతాడు. ఇప్పుడు పోటీ కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రి కూడా పోటీ కొట్టేటోడు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతా అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతాడు? జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతాడు? రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర పై అన్నిటైతే డేంజర్స్ డేంజర్ కాదు. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు నా ప్రభుత్వాన్ని కులగొడతానంటే నేను చూసుకుంటా అంటూ, నీ ప్రభుత్వాన్ని మేమెందుకు కులగొడతాం, మాకేం అవసరము, మానవ బాంబులు అవుతామంటుడు రేవంత్ రెడ్డి. మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు, నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది, ఇంకోది ఖమ్మం బాంబు ఉన్నది, ఆ బాంబులే కొడుకుంటారు తప్ప మేమేం చేస్తలేం. మేమైతే ఒకటే అంటున్నాం, మీరు శాతనైతే తెలుగు ఉంటే 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు. మేము కోరుకుంటున్నాం నువ్వు 5 ఏళ్లు ఉండాలి, ఖచ్చితంగా 420 హామీలు ఏదైతే ఇచ్చినావో ప్రజలకు, 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అది నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఇడిచి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, మల్లారెడ్డి గారు ఇవాళ నిజానికి మన మేడ్చల్ కలెక్టరేట్ లో అందరం కూడా పోయి అక్కడ దరఖాస్తు కూడా ఇచ్చొచ్చిన ఈమె ఉందా, దీని తర్వాత పోయి ఇచ్చి ఉంటది. అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టం ఇప్పటికే రాష్ట్రంలో విపరీతంగా జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మనం అడగలే. ఆయనే అన్నాడు, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు వచ్చేస్తున్నా, ఫస్ట్ సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా, ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే ఉరుకుని బ్యాంకు ఉరుకుని తెచ్చుకోండి, నేను చేస్తా అన్నాడు రుణమాఫీ. మనం అడగలే, మనం డేట్ చెప్పమలే, మనం అసలు లెక్క కూడా చెప్పమలే. ఆయననే అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఇంకొక వారం అయితే ఏప్రిల్ 9 వస్తుంది. అడగద్దా మరి రేవంత్ రెడ్డిని, ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగాలనా? అందుకే మేడ్చల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి, ఎవరెవరికైతే 2 లక్షల రుణమాఫీ జరిగిందో, ఎవరెవరికైతే 2 లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటైందనే మాట మనం చెప్పాం. 2 లక్షల రుణమాఫీ మనం అడగలే. ఆయనని చెప్పిండు డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పి నరికిండు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి. పెద్ద మాటలు చెప్పిండు. ఏమేమి మాటలు చెప్పిండు? 2500 రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు. ఎవడన్నా అడిగింది ఆయన? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాడు. పడ్డాయా ఎవరికన్నా? ఎక్కడన్నా చాలైందా? రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు. పట్టదారులకి కాదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు 15,000. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. నిన్న మా లక్ష్మారెడ్డి గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడుకుంటా, ధైర్యపడే తమ్ముడు మేమున్నాం మీకోసం అని చెప్పి లక్ష్మారెడ్డి గారు కూడా ఆటో డ్రైవర్లకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో
సంతోషంగా లేదు. రైతులు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు, విద్యార్థులు కోపంగా ఉన్నారు. నేను ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ 1 విడుదల అన్నాడు. అది కూడా ఎత్తగొట్టిండు. విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు. ఏ వర్గం సంతోషంగా లేదు. ఒక దిక్కు ఎండలు మండుతున్నాయి, కరెంటు మంచుకుందా? కరెంటు కట్లు అవుతున్నాయా? అయితలేవా? బాగుందా కరెంటు? మోటార్లు కాలుతున్నాయా? ఇదే మాట రైతులకు యాడ్ చేయాలి.